హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ సోన్ పాపడ్ అండి. ఈ సోన్ పాపడని చాలామందికి ఇంట్లో చేయడం రాదు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సోన్ పాపడి అనేది ఖరాబ్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా నేను ఒక పెద్ద సైజు వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ పైన బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా నీట్గా అప్లై చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని గ్యాస్ పైన పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని మరిగించుకోవాలండి. ఈ మరిగించుకున్న నెయ్యిలో 1 కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకొని ఈ నెయ్యిలో శనగపిండిని మైదా పిండిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ శనగపిండి అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఈ పిండిని ఇలా ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది వేపుకునేటప్పుడు. ఇలా వేపుకున్న పిండిని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకొని పక్కన చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. షుగర్ మొత్తం కరిగిపోయి ఈ పాకం అనేది కొంచెం చిక్కబడ్డాక ఈ పాకంలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ పాకాన్ని మరిగించుకోవాలి. చూసారు కదా, పాకం అనేది ఇలా చిక్కబడ్డాక పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని పాకాన్ని ఈ వాటర్లో వేస్తే ఇలా ఉండలా కట్టాలండి. ఇలా ఉండలా కడితేనే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఇందాక ఆయిల్ అప్లై చేసుకొని పక్కనుంచుకున్న ఈ ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న పాకాన్ని 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి. 1 నిమిషం తర్వాత పాకాన్ని చేతి వేళ్ళతో ఇలా దగ్గరికి నెట్టుతూ ఉండాలండి. ఇలానే మొత్తం ఈ పాకాన్ని ఉండలా చేతిలోకి తీసుకోవాలి. మనకు ఒకవేళ ఈ పాకం అనేది చేతులకు అతుక్కుపోతూ ఉంటే చేతులకు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా పాకాన్ని ఉండలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక ఈ పాకాన్ని ఎడ్జెస్ని లాగుతూ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మరీ గట్టిగా లాగకూడదండి. మనం పాకం వేడిగా ఉండగానే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. పూర్తిగా పాకం చల్లారిపోతే మనకు ఇది గడ్డగట్టిపోతుంది. అలాగే సోన్ పాపడ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఇలా ఈ పాకాన్ని ఒక 15 to 20 టైమ్స్ ఇలా లాగిన తర్వాత మనకు ఈ పాకం అనేది కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఈ పాకాన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. వీడియోలో చూసినట్టు ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పాకాన్ని మనం ఒక సైడు సన్నగా మరొక సైడు లావుగా లేకోకుండా ఈవెన్గా సేమ్ సైజు ఉండేలా ఈ పాకాన్ని మనం లాక్కోవాలండి. ఈ పాకం మనకు ఎక్కడైనా కొద్దిగా అన్ఈవెన్గా అనిపిస్తే ఇలా చేతి వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా ఒక 5 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని లాగిన తర్వాత మళ్ళీ పిండిని కలుపుతూ ఇలా ఒక 5 టైమ్స్ మళ్ళీ లాగుతూ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పాకానికి పిండిని అప్లై చేయండి. ఇలానే ప్రాసెస్ని మొత్తం మనకు తీగల్లా వచ్చే వరకు ఈ పాకాన్ని లాగుతూనే ఉండాలండి. మనకు ఈ పాకం తీగలు అనేవి ఇరిగిపోకోకుండా చూసుకోవాలండి. మరి ఇరిగిపోయే వరకు గట్టిగా ప్రెషర్ పెడుతూ మనం ఈ పాకాన్ని లాగకూడదండి. మనం కంపల్సరిగా ఇలా లాగే టైంలో పిండిని అప్లై చేయాలండి. ఇలా పైగా పిండిని చల్లుకుంటూ మనం ఈ పాకాన్ని ఇలా లాగుతూ ఉండాలి. మనం పిండిని చల్లకపోతే మనకు ఈ పాకం అనేది గట్టి తీగల్లా అయిపోయి సోన్ పాపడ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. కంపల్సరిగా పైగా పిండిని చల్లుకుంటూనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి.
ఇలా నేను ఒక 80 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పిండిని చల్లుకుంటూ ఈ ప్రాసెస్ని చేసుకున్నాను. మీకు లాస్ట్లో పాకం అనేది గట్టిగా అయిపోయిన టైంలో పాకాన్ని లాగడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో కొంచెం కొంచెం ఈ పాకాన్ని చేతి వేళ్ళతో లాగుతూ ఉండాలండి. మరి ఎడ్జెస్ని గట్టిగా పట్టుకొని కాకోకుండా ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇలా కొద్ది కొద్దిగా మనం ఈ పిండిని లాక్కోవాలి. ఇలానే ప్రాసెస్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నాకు ఈ సోన్ పాపడ్ అనేది ఇలా తీగలు తీగలుగా ఎంతో స్మూత్గా వీడియోలో చూస్తున్నట్టు ఇలా సన్నటి తీగల్లా రావాలండి. ఇలా మొత్తం వచ్చాక పైగా కొంచెం ఈ పిండిని చల్లుకుంటూ ఒక్కొక్క పొరను సపరేట్ చేస్తే చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు మనకు ఈ సోన్ పాపడ్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ వచ్చినట్టు. ఇప్పుడు మీరు ఈ సోన్ పాపడ్ని మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా ఒక స్పూన్ లాంటిది తీసుకొని అడుగులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీద ఈ సోన్ పాపడ్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మీకు నచ్చిన సైజులో ఈ సోన్ పాపడ్ని ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక గాలి తగలని డబ్బాలో పెట్టుకొని ఒక 2 months వరకు స్టోర్ చేసుకొని తిన్నానండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఒకసారి మీరు సోన్ పాపడ్ని ప్రిపేర్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్ మెథడ్ అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.